ఓకే. ఒకసారి చిన్న ఇష్యూ వల్ల ఆడియో కట్ అయినట్టుంది. సో కంటిన్యూషన్ పాటు. సో ఆల్రెడీ మనం చెప్పాము, ఇక్కడ సాయి కిరణ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. సో అతను ఏంటంటే కనుక అతను ఎంప్లాయర్ దగ్గర నుంచి శాలరీ తీసుకుంటున్నాడు. సో అప్పుడు ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. ఓకే, మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని కేసెస్ చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది, ఎప్పుడెప్పుడు సప్లై కిందకి వస్తుంది, ఎప్పుడెప్పుడు సప్లై కిందకి రాదు. ఓకే, వెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ సప్లై, నాట్ ట్రీటెడ్ యాజ్ అ సప్లై. ఓకే, అమౌంట్ పెయిడ్ ఆర్ ప్రీమెచ్యూర్ టెర్మినేషన్. ప్రీమెచ్యూర్ టెర్మినేషన్ అంటే ఎక్కడ తెలుసా? సాయి ఇష్టంగానే జాయిన్ అయ్యాడు. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఉంది. సో ఇన్ని రోజులు తీసుకుందామని చెప్పేసి ఏంటంటే ఈ మేనేజర్ యొక్క టార్చర్ భరించలేక, వీడు పెట్టే గోల భరించలేక సాయి ఏంటంటే 3 years అగ్రిమెంట్, కానీ 1-2 yearsలోనే లేదంటే కనుక 1.5 yearsలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. యాక్చువల్గా కాంట్రాక్ట్ అయింది అదే ఓకే, కాంట్రాక్ట్ ప్రకారం ఎంటర్ అయ్యారు. కానీ ఆ ఎంప్లాయర్ కనుక సో తీసేద్దాం అదే మనోడు సాయి భరించలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. సో లేదు అంటే కనుక సాయి హైక్ అడిగాడు. సో ఈ ఎంప్లాయర్ ఏమన్నాడు, వేరే వాళ్ళు 15 lakhs హైక్ అడిగాడు, 12 lakhs నుంచి 15 lakhs అదే నాకైతే కనుక జూనియర్స్కి అయితే కనుక 9 lakhsకి వచ్చేద్దాం, నేనే తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ ఎంప్లాయర్ కనుక ఫీల్ అయినట్లయితే కనుక సో ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. ఓకే, సో అలాంటప్పుడు దాన్ని ప్రీమెచ్యూర్ టెర్మినేషన్ కింద డిటర్మైన్ చేస్తున్నాము. అలా ప్రీమెచ్యూర్ టెర్మినేషన్ కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒకళ్ళు తీసేసిన మనవాడికి నచ్చక వెళ్ళిపోయినా కానీ అలా వెళ్ళిపోయిన ప్రతిసారి నేను సప్లై కిందకి వస్తుంది, జిఎస్టీ వేస్తానంటే వాడే జాబ్ తీసేసాడు పోయిందనే బాధలో ఉంటాము. సో ఈ టైంలో అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అసలు అది సప్లై కిందకే తీసుకోను. రోజుకి చాలామంది జాబులు మానేస్తారు, లేదా చాలామందిని తీసేస్తారు, అదే ఫైర్ చేశారు, అది ఇది వింటాం కదా. సో ఆ కేసెస్ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. నార్మల్గా డైలీ వర్క్ చేసినందుకు వేజెస్ ఇస్తా కదా. సో వేసిన ప్రతిసారి జిఎస్టీ కూడా కట్టాలంటే ఆల్రెడీ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. సో నేను వర్క్ చేసి నేను ఎందుకు జిఎస్టీ కట్టాలి? అది అన్నీ జిఎస్టీ కిందకి రాదు. జిఎస్టీ గురించి మాట్లాడట్లే, ఫస్ట్ సప్లై కిందకి రాదు అంటున్నాను. సప్లై అవ్వలేదంటే ఆటోమేటిక్గా అసలు జిఎస్టీ అనే కాన్సెప్టే లేదు. ఓకే, మనం సెక్షన్ 192 ఏంటిది టీడీఎస్లో మనం చెప్తున్నాం, శాలరీస్ కానీ బేసిక్ అది చూడమని చెప్పేసి. నేను ఆల్రెడీ 192లో కనుక డైరెక్టర్స్ కనుక ఆల్రెడీ ఇన్ కేస్ డైరెక్టర్స్ కనుక ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఉన్నారనుకో, ఆల్రెడీ వాళ్ళకి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి వాళ్ళని ఇక్కడ నేను సప్లైలోకి కన్సిడర్ చేయట్లేదు. ఎప్పుడు ఎంప్లాయీ అనే వాళ్ళు ఒకరికొకరు టెర్మినేషన్ చేసుకున్నారు. ఏ టెర్మినేషన్? ప్రీమెచ్యూర్ అంటే ముందుగానే 3 years అగ్రిమెంట్ 2.5లో కానీ 2లో కానీ ఎప్పుడోసారి వెళ్ళిపోయారు. ప్రీమెచ్యూర్ టెర్మినేషన్లో కనుక చేసినట్లయితే కనుక, లేదు అంటే కనుక క్యాజువల్గా నేను ఇస్తాను కదా, వర్క్ చేసినందుకు వేజెస్ ఇస్తున్నాను, శాలరీస్ ఇస్తాను, అది కూడా ఓకే. లేదు అంటే కనుక డైరెక్టర్స్ సెక్షన్ 192 అనేది టీడీఎస్ ప్రొవిజన్. ఆ సెక్షన్లో కనుక డైరెక్టర్ అనేది కవర్ అయ్యారు. ఏ విధంగా కవర్ అయ్యారు అంటే కనుక శాలరీ బేసిక్స్లో కవర్ అయ్యారు. సో మీరు మరీ వీళ్ళకి ఎక్స్ట్రా ఫీజెస్ అవేం కాకుండా ఒక పెద్ద డైరెక్టర్ని కూడా మనం ఒక పర్సన్ జాబ్ హోల్డర్ లెక్క ట్రీట్ చేసినట్టయితే కనుక 192లో కవర్ అయితే కనుక వీళ్ళెవ్వరూ సప్లై కిందకి రారు. ఓకే, నేను ఏంటంటే కాంట్రాక్చువల్ బేసిస్ ఆల్రెడీ చెప్తారు, అదే గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్ బేస్లో జాయిన్ తీసుకున్నారు, అది తీసుకున్నారు అని చెప్పేసి మనకి ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాంట్రాక్ట్ బేస్ జాయిన్ కానీ, లేదంటే కనుక పీజీబీపీలో హైలైట్ ఉందా ఫస్ట్ పొజిషన్ అంటే టుడు ఈ పని నువ్వు చెయ్యొద్దు అంటే. నేను ఒక చిన్న ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మన తెలుగు కొంచెం తెలిసిన ఇన్స్టిట్యూట్, మన దేవాంశ్ ఉన్నాడు. సో కొంతమంది ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మీరు ఇక్కడ క్లాసెస్ చెప్పొద్దు, మేము ఎంత ఇస్తామో అంత ఇస్తామో అని చెప్పేసి ఏమైనా మన వాళ్ళకి కనుక ఆఫర్ ఇచ్చి ఇక్కడ పెట్టొద్దు, డోంట్ టు దిస్ యాక్ట్ అని చెప్పేసి అంటారు కదా. లేదంటే కనుక నాన్ కంప్లైన్స్ ఫీజెస్ మన పీజీబీపీలు చదువుకున్నాం, మీరు కనుక ఈ ఏరియాలో క్లాసెస్ చెప్పొద్దు అని చెప్పి కనుక వేరే వాళ్ళు కనుక మన వాళ్ళకి కనుక ఏమైనా కన్సిడరేషన్ కనుక ఆఫర్ కనుక చేసినట్లయితే కనుక ఇక్కడ తీసుకున్నారని చెప్పట్లేదు. ఓకే, జస్ట్ కన్సిడరేషన్ అనేది కనుక మనకు కనుక ఆఫర్ కనుక చేసినట్లయితే కనుక, సార్ మీ ఏరియాలో పెట్టొద్దు, మాకు ఈ ఏరియాలో మంచి గుడ్ విల్ ఉంది, మాకు ఈ స్టూడెంట్స్ రారు, మరి మీకు పెడితే కనుక అని చెప్పేసి నాన్ కంప్లీట్ ఫీజెస్ ఏమైనా కనుక ఇచ్చినట్లయితే కనుక అది సప్లై కిందకి వస్తుంది. కేసు కనుక సో ఓకే వీళ్ళు వద్దు అంటున్నారు ఓకే.
తర్వాత డైరెక్టర్స్ ఎవరైతే సెక్షన్ 192లో కవర్ అయ్యారంటే ఓకే ఇక్కడికి వచ్చేస్తారు. ఎవరైతే ఇక్కడ కవర్ అవ్వలేదు అయితే ఇది కవర్ అవ్వలేదు సో ఇక్కడికి వచ్చేస్తారు. సో డైరెక్టర్స్ కనుక నువ్వేమైనా ఎక్స్ట్రా ఫీజెస్ కానీ లేదంటే మనీ కనుక చేసినట్టయితే కనుక అది కంపెనీ అనేవాళ్ళు డైరెక్టర్ నుంచి సర్వీసెస్ తీసుకున్నట్లు. కంపెనీ అనేది ఆర్సీఎం బేసిక్స్లో ట్యాక్స్ అనేది పే చేయాలి. మళ్ళీ ఆర్సీఎం ఏంటి అని చెప్పి నేను ఛార్జింగ్ సెక్షన్లో చెప్తాను. ఓకే ఒక్క నిమిషం మళ్ళీ రివిజన్ చేపిచ్చేస్తాను. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. వీళ్ళు ఇష్టంగా జాబ్ జాయిన్ అయ్యారు, ఒకరికొకరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ప్రీమెచ్యూర్ ఇంకా అగ్రిమెంట్ కంటే ముందు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సో జిఎస్టీ సప్లై కిందకి వస్తుందా? రాదు. వేజెస్ క్యాజువల్గా నేను వర్క్ చేశాను, నేను డబ్బులు తీసుకున్నాను, సో వస్తుందా? రాదు. డైరెక్టర్స్ 192లో కవర్ అయ్యారు, ఆ సప్లై కిందకి వస్తుందా? రాదు. ఇది వదిలేసేయండి. తర్వాత ఇన్ కేస్ కాంట్రాక్చువల్ బేసిక్స్ మన కాంట్రాక్ట్లో ఇన్ని మంత్స్కి అని చెప్పి కాంట్రాక్ట్ జాయిన్ అయ్యాను, అప్పుడు అది సర్వీసెస్ కిందకి వస్తుంది. సో సప్లైలో కవర్ అవుతుంది. తర్వాత మన దేవానిష్కి కొంతమంది ఈ ఏరియాలో క్లాసెస్ పెట్టొద్దు అని చెప్పేసి, ఎందుకంటే స్టూడెంట్స్ మీ దగ్గరగా వస్తారని చెప్పేసి అలా చేశారు అనుకోండి. సో దానికోసం అని చెప్పేసి నాన్ కంప్లీట్ ఫీజెస్ కనుక వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేసినట్లయితే కనుక అది సప్లై కిందకి వస్తుంది. సో అది లైబుల్ టు జిఎస్టీ. ఓకే డైరెక్టర్స్ ఎవరైతే కనుక ఇక్కడ కవర్ అవ్వలేదో ఇక్కడ కవర్ అయ్యారు కాబట్టి ఓకే. ఇక్కడ కనుక కవర్ అవ్వకుండా ఎలాంటి సెక్షన్ 190 అదర్ దాన్ 192 కనుక చేసినట్లయితే కనుక ఆ యొక్క డైరెక్టర్స్ని ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఆ బిల్లు కనుక ఇస్తే కనుక అది సప్లై అవుతుంది. సప్లైలు ఇక్కడ ఎవరు కడతారు అన్నది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ కడుతుంది. ఎందుకంటే సర్వీసెస్ తీసుకుంది కాబట్టి అది ఆర్సీఎం కిందకి వస్తుంది. ఓకే ఇది క్యాజువల్ పాయింటే. మనం బయట ఉంటాయి కదా కోర్ట్స్ కానీ, ట్రిబ్యునల్ కానీ, డిస్ట్రిక్ట్స్ కోర్టు, హైకోర్టు, అవి ఇవి చెప్పి అవి గనక సర్వీసెస్ కనుక మన నార్మల్ కోర్స్ ఆఫ్ ది బిజినెస్లో కనుక చేసినట్టయితే కనుక సో అవి నెగిటివ్ లిస్ట్లో కవర్ అవుతాయి. జిఎస్టీ అని తీసుకోను అని, ఎందుకంటే వాళ్ళే ఏదో డైవర్స్ కేసెస్ అని ఆ కష్టాల్లో ఉంటారు. మళ్ళీ ప్రతిసారి పర్సనల్ పర్పస్కి వీటికైతే కాదు. అదే ఒక బిజినెస్ ఎంటిటీ లా సూట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నట్లయితే కనుక బిజినెస్ ఎంటిటీ గురించి ఫస్ట్ బిజినెస్ ఎంటిటీ అనగానే మనం టర్న్ ఓవర్ చూడాలి. 20 lakhs 40 lakhs సమ్ టర్న్ ఓవర్లు ఉన్నాయి కదా, ఆ టర్న్ ఓవర్ లిమిట్ చూడాలి. అది కనుక క్రాస్ అయితే కనుక ఈ బిజినెస్ ఎంటిటీ కూడా ఆర్సీఎం ప్రకారం జిఎస్టీ అనేది కట్టాలి. ఓకే నార్మల్ పాయింటే, స్ట్రెస్ అవ్వాల్సిన పాయింట్ కాదు. అదే కనుక ఈ కేసెస్లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనే పాయింట్ కవర్ అవ్వలేదు. ఓకే ఇక్కడ ఆల్వేస్ ఏమైనా చేస్తే కనుక లయబిలిటీ టు పే జిఎస్టీ. ఓకే తెలిసిందే కదా. సర్వీసెస్ ఆఫ్ ద కనుక ఫ్యూనరల్ కానీ లేదంటే కనుక ఇలాంటి చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తున్నప్పుడు మార్చరీకి సంబంధించిన కానీ ఏదైనా కనుక సో అలా కనుక వాటికి ఎప్పుడు మన వాళ్ళు ఇండియా అనేది ట్రెడిషనల్ కాబట్టి మనం ఇంకా దిగజారలేదు కాబట్టి వాటి మీద మన జిఎస్టీ వేయట్లేదు. ఓకే ఫ్యూనరల్, యూరియల్, ఓకే మార్చరీ సర్వీసెస్ ఏది కానీ ఇక్కడ యాక్షనబుల్ గేమ్స్ ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఓకే మనం ఇది బెట్టింగ్, గ్యాంబ్లింగ్. ఓకే బెట్టింగ్ అంటే మన ఐపీఎల్ మన వాళ్ళు వేస్తారు. గ్యాంబ్లింగ్ అంటే కనుక మన గోవా వెళ్ళి క్యాషినోస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో కనుక యాక్షనబుల్ క్లెయిమ్స్ మీద ఓకే యాక్షనబుల్ క్లెయిమ్స్ మీద జిఎస్టీ లేదంట, కానీ వీటి మీద జిఎస్టీ వేసి తప్పలేదు అంటున్నారు. ఏంటివి? బెట్టింగ్, లాటరీ తీసుకుంటాం. మన గోవా వాళ్ళు చిన్నపిల్లడు 10th క్లాస్ వాడు కూడా అక్కడ లాటరీ కొనుక్కుంటారు, వాళ్ళకి అదొక ఆనందం అక్కడ. సో అక్కడైతే కనుక అది అఫీషియలే కాబట్టి వాటి మీద జిఎస్టీ వేస్తుందండి. బెట్టింగ్ మీద సో ఈ ఐపీఎల్ లాంటివి, లాటరీ అంటే కేరళ వాళ్ళు అంటే ఎవరికైనా ఫుల్ ఫేమస్ కాబట్టి లాటరీ. గ్యాంబ్లింగ్ తెలిసిందే కదా, గోవా క్యాషినోకి వెళ్ళారు. సో ఎప్పుడైనా అమౌంట్ కనుక వచ్చినా లేదంటే కనుక టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నా వాటి అన్నిటి మీద ఇన్ కేస్ జిఎస్టీ అనేది వేస్తారు అంటున్నారు. జిఎస్టీలో కవర్ అవుతుంది. హార్స్ రేసెస్ తెలుసు కదా, సో మన రామ్ చరణ్ ఆల్రెడీ హార్స్ రేసెస్ వీటికి సంబంధించినవి. సో ఇలాంటి హార్స్ రేసెస్ ఇవి చేసినప్పుడు ఏమైనా ఇలాంటి వాటి మీద చేసినట్లయితే కనుక జిఎస్టీ లైబుల్ అనేది అవుతుంది అంటున్నాడు. మర్చెంట్ ట్రేడ్ అండి. ఇప్పుడు నేను ఒక దేవరా సినిమా చూశారు కదా, సో నేను ఇక్కడ ఏంటంటే ఇండియా, సో యుఎస్ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయి. సో ఇవి తీసుకొని మళ్ళీ చైనాకి పంపించేస్తున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ సీ ఉంది అనుకోండి, ఉందో లేదా, ఓకే సీ ఉంది ఇక్కడ కనుక మనకి ఇలా గూడ్స్ అనేది వస్తున్నాయి. సో ఈ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాయి, బట్ ఇండియాకి ఇక్కడ ఏం టచ్ అవ్వట్లేదు, ఏ పోర్ట్కి టచ్ అవ్వట్లేదు, ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, అదే ఎక్స్పోర్ట్ చేయట్లేదు. జస్ట్ ఇలా వస్తున్నాయి గూడ్స్. మనకు జస్ట్ ఏంటంటే వాళ్ళు కావాల్సిన గూడ్స్ అక్కడికి వెళ్ళి దింపేసుకుంటున్నారు, షిప్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఓకే సో ఈ సిచ్యువేషన్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ వితౌట్ గూడ్స్ ఎంటరింగ్ ఇండియా రాలా.
ఇక్కడ దేవాలయ వెళ్ళి ఇక్కడ నుంచి గూడ్స్ని పడేసాడే తప్ప అవి ఇండియాలోకి రాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బయట నుంచి బయటకే వెళ్ళిపోతే కనుక అది జిఎస్టీ పరిధిలోకి రాదు. ఓకే. బాండ్ సేల్స్, వేర్ హౌసెస్ కానీ బిఫోర్ క్లియరింగ్ మనం ఆల్రెడీ కస్టమ్స్లో మనం చదువుకుంటాం. సో మనం కనుక వేర్ హౌసెస్ ఆఫ్ ద కనుక గూడ్స్ అనేది బిఫోర్ క్లియరింగ్ ఫర్ ద హోమ్ కన్జంప్షన్స్. సో హోమ్ కన్జంప్షన్కి గూడ్స్ వచ్చినాయి, నేను వేర్ హౌస్లో పెట్టుకున్నాను, నా దగ్గర అమౌంట్ లేదు, లేదా లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్. ఓకే. ఎప్పుడు వాడు డైరెక్ట్ గూడ్స్ వచ్చినాయి, సార్ నాది తీసుకోలేదు, ఇంకొక 1 వీక్ అయితే కనుక టీవీ వాళ్ళు అమ్మేస్తారు ఆప్షన్లో అంటున్నాడు. బిఫోర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద హోమ్ క్లియరెన్స్, అదే హోమ్ కన్జంప్షన్. సార్ లక్కీ భాస్కర్లో టీవీస్ వచ్చినాయి కదా, అవి కనుక మనం ఏంటి ఇంకా క్లియర్ హోమ్ కన్జంప్షన్కి మనకు బయటికి తీసుకెళ్ళలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ లోపల కనుక జరిగినట్టయితే కనుక ఇంపోర్ట్ చేసుకున్నంత మాత్రాన జిఎస్టీ అనేది వెంటనే మనం లెవీ చేయము. ఓకే. ఒకసారి చూడండి, ఎంప్లాయర్ రిలేషన్ ప్రీమేచర్ అసలు జిఎస్టీ కిందకే రాదు. ఓకే. ఇవైతే కనుక సప్లై అవుతుంది. జిఎస్టీ గురించి మనం ఫ్యూచర్లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ట్రిబ్యునల్స్ మన కోర్టులో కనుక సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే నెగిటివ్ లిస్ట్లో కవర్ అయిపోతుంది, జిఎస్టీ కిందకి రాదు. ఎక్సెప్ట్ ఓకే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్లో ఆల్రెడీ చెప్పాను మన ఇండియా ఇంకా దిగజారలేదు. సో ఈ కేసెస్లో కనుక ఫ్యూనరల్ కానీ లేదంటే కనుక బ్యూరేలో కానీ లేదు అంటే కనుక మార్చురీ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే కనుక సో మనం ఇంకా దిగజారలేదు కాబట్టి జిఎస్టీ అనేది ఇప్పటికైతే ఏమీ లెవీ చేయట్లేదు. ఓకే. యాక్షనబుల్ క్లెయిమ్స్ మీద అసలు యాక్షనబుల్ క్లెయిమ్స్ జిఎస్టీ పరిధిలోకి రాదు, కానీ కొన్ని వస్తున్నాయి. ఎప్పుడు మన ఆనందం కోసం బెట్టింగ్ వేస్తున్నాము. కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీగా లాటరీస్ అనేది చాలా కొనుక్కుంటూ ఉంటారు. సో గ్యాంబ్లింగ్ అనేది గోవా వెళ్ళి మనం ఆడినప్పుడు అయితే కనుక వాటి మీద కూడా జిఎస్టీ అనేది లెవీ చేస్తుంది. ఓకే. హార్స్ రేసెస్, రామ్ చరణ్ కనుక హార్స్ రేసెస్ కండక్ట్ చేసి వీటి మీద సో హార్స్ రేసెస్లో పార్టిసిపేట్ చేసినా కానీ వాటి మీద కూడా జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. ఓకే. మర్చెంట్ ట్రేడింగ్ ఆల్రెడీ చెప్పాను. సో దేవరా ఎగ్జాంపుల్, మనకి వితౌట్ గూడ్స్ కనుక ఎంటరింగ్ ఏంటంటే బయట నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ యూఎస్ ఏదో కంట్రీస్ అనుకోండి, సో ఇక్కడ చైనాకి వెళ్ళిపోతున్నాయి, అసలు ఇండియాలోకి ఎంటర్ అవ్వలేదు. సో అలాంటి కేసెస్లో జిఎస్టీ కిందకి రాదు. ఇది ఇంకా లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్, వాటి టీవీస్ వచ్చినాయి, సో ఆ లోపలే ఉన్నాయి కానీ గేట్ బయటికి దాటలేదు. సో అప్పుడు కనుక ఇంకా హోమ్ కన్జంప్షన్స్ అనేది క్లియర్ చేసుకోలేదు. సో ఆ కేసెస్లో జిఎస్టీ అనేది ఇంకా రాదు. అదే కనుక హోమ్ కన్జంప్షన్ బయటకు వచ్చిన తర్వాత సో అవన్నీ మన కస్టమ్స్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడికైతే జిఎస్టీ అనేది ప్రాసెస్ అవ్వదు. హైసీ సేల్స్. ఓకే. సప్లై ఆఫ్ ద గూడ్స్. ఓకే. ఇక్కడ నేను కెనాన్ నుంచి గూడ్స్ తెప్పిస్తున్నాను, ఎక్కడికి ఇండియాకి తెప్పిస్తున్నాను. సేల్ ఆఫ్ ద గూడ్స్ ఈ లోపు ఏంటంటే కనుక నాకు మంచి సేల్ దొరికింది. ఓకే. సో ఓకే ఇండియా కంటే కనుక ఇక్కడ మార్కెట్ కంటే కనుక అంతెందుకు కేజీఎఫ్ చూడండి. సో ఇక్కడ నుంచి అలా గూడ్స్ వచ్చే లోపు కనుక వాళ్ళకి కనుక గోల్డ్ అనేది మంచి రేట్ కనుక అయిపోతే కనుక మళ్ళీ తిరిగి అది వెనక్కి పంపించేసి ఏదో ఒక వేరే స్టేట్ అదే వేరే వాళ్ళకి కనుక అమ్మేస్తే కనుక మంచి సేల్స్ వచ్చేసినాయి అనే కనుక అమ్మేస్తే కనుక సో అలాంటి వేట్ల మీద ఇంకా ఇక్కడ నేను ఇంక ఇంపోర్ట్ చేసుకోలేదు, ఇంకా ఇక్కడ వేరే హౌస్లో పెట్టలేదు. సో కానీ మంచి రేట్ వచ్చేసింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి అమ్మేశాను. సో అలాంటి కేసెస్లో కూడా జిఎస్టీ అనేది రాదు అని చెప్తున్నాను. లైసెన్స్ గవర్నమెంట్ కనుక ఆల్కహాల్ ఇక్కడ కనుక లైసెన్స్ కూడా జిఎస్టీ అయితే కనుక మన వాళ్ళు ఫుల్ గోల్ చేస్తారు, ఎందుకంటే కనుక మనమే ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి. సో ఆల్కహాల్ లిక్కర్కి సంబంధించిన ఎలాంటి లైసెన్స్ అనేది మన జిఎస్టీ అనేది లెవీ చేయము. కానీ కొన్ని లైసెన్స్ మీద మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇది తెలుసు కదా ఇసుక కాంట్రాక్ట్స్ కానీ లేదంటే కనుక కొన్నిటికి మైన్స్ కానీ వీటికి సో అవి ఆల్కహాల్ లిక్కర్ కాదు కాబట్టి వీటి మీద గవర్నమెంట్ అనేది సో జిఎస్టీ పరిధిలోకి వస్తుంది నేను చెప్తున్నాను. అదే కనుక ఆల్కహాల్ లిక్కర్ ఈ మధ్య వైన్స్కి ఎక్కువ పర్మిషన్ ఇచ్చేసారు, ఎక్కడ చూసినా మనకు వైన్స్ కనిపిస్తున్నాయి. సో కాకపోతే ఏంటంటే వాటి మీద జిఎస్టీ అనేది లెవీ చేయడు. ఏది నేను చెప్తుంది ఓన్లీ లైసెన్స్ గురించి మాత్రమే. అదే కనుక మనకి ఇసుక కాంట్రాక్ట్స్ ఈ లైసెన్స్ ఇస్తూ ఉంటారు, మనం ఆల్రెడీ చూసే ఉంటాం. లేదంటే కనుక మైన్స్ సో అలాంటి సిచ్యువేషన్స్లో కనుక అది మనకి జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. ఇది ఒక ట్రిక్కీ పాయింట్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కనుక నేను డిస్టింగ్స్ పర్సన్స్ అంటే చెప్పాను. సో ఎస్టాబ్లిష్మెంట్స్ డిస్టింగ్స్ పర్సన్స్ అనే సేమ్ అదే ఆల్రెడీ మనకి చెప్పాము. సో నేనేం చేస్తున్నానంటే కనుక నా దగ్గర ఉన్న ట్రక్స్ని వాటిని లేదు అంటే కనుక ఈ ఒక దగ్గర ఉన్న సరుకుని ఇంకో దగ్గర పంపిస్తున్నా. సో అలాంటప్పుడు జిఎస్టీ అనేది మన వెంటనే జిఎస్టీ కిందకి రాదు. ఓకే. ఇంటర్ స్టేట్ మూమెంట్ ఆఫ్ ద
మోడ్స్ కానీ లేదంటే కనుక కన్వీనియన్స్ కానీ, ఎప్పుడు ట్రక్స్ కానీ బస్సు కానీ లేదంటే కనుక రిక్స్, అదే మనం వస్తువులు తీసుకెళ్తాం కదా అవి. సో అప్పుడు ఏంటంటే కనుక డిస్టింగ్స్ పర్సన్స్ ఆల్రెడీ చెప్పాను, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అయితే కనుక ఇంటర్ స్టేట్ అని చెప్పి చెప్తున్నాము అని చెప్పి. ఇక్కడ ఏపీ ఉంది, ఇది తెలంగాణ, అదే నాదే ఆఫీస్కి పంపిస్తున్నాను, అలాంటప్పుడు రాదంట. కానీ ఎక్సెప్ట్ అదేంటి, నేను ఇక్కడి నుంచి వేరే థర్డ్ పార్టీకి కనుక ఈ గూడ్స్ని కనుక పంపించినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. అదే కనుక నేను ఇక్కడ నుంచి ఒకరి కోసం నా డిస్టింగ్స్ పర్సన్స్కి అయితే కనుక రాదు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్దరెన్స్ సప్లై కోసం ఇక్కడ నుంచి నా బస్సెస్ అనేది మనకి ఆల్రెడీ మనం ఇప్పుడు హైవే వెళ్ళేటప్పుడు చూసుంటాం, ట్రక్స్ ఏమైనా వచ్చేటప్పుడు డైరెక్ట్గా ట్రక్గా రాదు. సో ఇది ఒక పార్ట్లుగా వస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దానికి మిగతా అంత బాడీ అంతా యాడ్ చేసేసి అది వేరే ఫర్దర్ సప్లై చేస్తున్నాను అనుకో, అప్పుడు అది సప్లై కింద ట్రీట్ చేస్తున్నాను, జిఎస్టీ లెవీ చేస్తున్నాను. లేదు అది నా కోసమే కనుక ఉన్నట్లయితే కనుక ఎప్పుడైతే నేను బయట వాళ్ళకి అమ్ముతున్నానో ఆ సిచ్యువేషన్లో నేను లైబుల్ టు జిఎస్టీ అవుతా. కానీ అవి నా దగ్గర డిస్టింగ్స్ పర్సన్స్ రాదు. బట్ వేరే వాళ్ళతో ఫర్దర్ సప్లై కోసం కన్వీన్స్ కోసం నువ్వు కనుక వాడుతున్నట్లయితే కనుక అప్పుడు మన జిఎస్టీలోకి మనం తీసుకుంటున్నాము. ఓకే, నేచర్. ఇప్పుడు నేను బిజినెస్ నేను ఒక టీవీ షాప్కి వెళ్ళాను, అదే సోనా విజన్కి వెళ్ళి టీవీ తీసుకున్నాను. వాడు ఏం చేస్తున్నాడంటే ఓకే నేను కొన్నా కదా అని చెప్పి టీవీ నాకు ఇచ్చి పంపించేస్తున్నాడు. అంటే టీవీ నా సొంతం అయిపోయింది. అంటే అక్కడ టైటిల్ కూడా నాకే ఇచ్చేస్తున్నాడు, అసలు టీవీ నాదే. సో అందుకని చెప్పి టైటిల్ కనుక ట్రాన్స్ఫర్ కనుక చేసినట్లయితే కనుక ఈ షుడ్ బి ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. నేనేం చెప్తున్నానంటే ఇది సప్లై ఆఫ్ గూడ్స్ కిందకి వస్తుందా, సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుందా అని చెప్పి నేను డిస్కస్ చేస్తున్నాను. టీవీ ఇచ్చాడు లేదు, అదే కనుక నేను హైర్ పర్చేసెస్ అదే సార్ ఇప్పుడు నేను ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాను, లాస్ట్కి మీ వస్తువు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారనుకో, అది కూడా సప్లై ఆఫ్ గూడ్సే వస్తుందంట. ఓకే, లేదు అంటే కనుక టైటిల్ నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు, లేదు అంటే కనుక జస్ట్ ఒక రకమైన ఇప్పుడు ఏసీ సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి. ఏంటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ఏసీ తీసుకుని హైదరాబాద్ ఇలాంటి యాప్స్లో కొన్ని వచ్చేసిన యాప్స్ మనకి ఏంటంటే కనుక ఇవి కూడా మనకి రెంటస్ బేస్ మీద ఇచ్చేస్తున్నారు. సో నేనేంటంటే కనుక వితౌట్ రైట్స్ కనుక ట్రాన్స్ఫర్ చేయకుండా జస్ట్ ఒక 3 to 6 months మన షామే టెంట్స్ తెలుసు కదా, వాళ్ళు ఏంటంటే ఇస్తారు మనకి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళు కనుక మనకి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ సరుకులు నేనేం చేసుకుంటాను అంత పెద్ద పెద్ద బేషన్లో. సో దానికోసం అని చెప్పేసి అదేంటి సప్లై ఆఫ్ సర్వీసెస్ అవుతుంది. నాకేంటి, నేను కనుక అవి కొనుక్కున్నాను అంటే కనుక నా సొంతం అయితే కనుక గూడ్స్ అవుతుంది. లేదు మళ్ళీ వాళ్ళకి కొన్ని రోజులు వాడుకున్న తర్వాత ఇచ్చేయాలి అని కనుక ఫీల్ అయినట్లయితే కనుక నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన సర్వీసెస్ తీసుకున్నట్లు, అది సప్లై ఆఫ్ ద సర్వీసెస్ కింద డిటర్మైన్ చేస్తున్నాను. ఓకే, లీజ్ ఆర్ రెంటల్ లైసెన్స్ అది కనుక ల్యాండ్, ఒక్క నిమిషం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ల్యాండ్కి సంబంధించి మనం ఎలాంటి సర్వీసెస్ కనుక అదే ల్యాండ్ మీద కనుక మనం ఏది చేసినా కానీ అది సర్వీసెస్ కింద అని ఒక చిన్న లాజిక్ చూడండి. ల్యాండ్ మీద మనం బిల్డింగ్ కట్టాము, సో దాని మీద ఏమైనా కనుక రెంట్కి ఇచ్చినా అవి ఏం చేసినా కానీ సర్వీసెస్, ఎందుకంటే అది మూవబుల్ కాదు కదా ల్యాండ్ అనేది. సో దానికోసం అని చెప్పేసి జాబ్ వర్క్ అంటే తెలుసు కదా, ఇప్పుడు నాదొక చిన్న చైర్ షాప్స్ అనుకో, నేను చైర్లు జస్ట్ ఏంటంటే చెక్కి మంచి షేప్ అవుట్ చేసి పంపిస్తాను, కానీ దాని మీద కలర్స్ వేసే డ్యూటీ నాది కాదు. నాది చైర్ షాపు, నేనేం చేస్తున్నానంటే ఇంకొకరి దగ్గరికి జాబ్ వర్క్ పంపిస్తాను, అంటే అదే చైర్స్కి కలర్లు వేయండి అని చెప్పేసి ఆ కలర్లు వేసి వాళ్ళు నాకేం చేస్తారంటే చైర్లకి కలర్స్ వేసి నాకు పంపిస్తారు. సో ఆ కలర్స్ యాడ్ చేసినంత మాత్రాన అదేంటంటే కనుక సర్వీసెస్ కాదు, జస్ట్ అది జాబ్ వర్క్ కోసమని పంపించేస్తున్నాను, వాళ్ళకి సప్లై చేయట్లేదు. సో జాబ్ వర్క్ కింద నేను సర్వీసెస్ తీసుకున్నట్లు. గూడ్ ఎవరు చైర్ తయారు చేస్తుంది నేనే, కానీ దానికి కలర్స్ వేసేది వేరే వ్యక్తికి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి సర్వీసెస్, నాకు బైక్ కొన్నాను, సో బైక్ కొని దానికి కొంచెం ఈ మధ్య తెలుసు కదా సైలెన్సర్లో ఎక్కువ సౌండ్ వచ్చే అలాంటివి యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటివి కనుక మనం మన వస్తువుని వేరే వాళ్ళతో మోడిఫికేషన్ చేపిస్తున్నాము అన్నట్లయితే కనుక దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద డిటర్మైన్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు బిజినెస్ ఎసెట్ ఉంది, సమ్మర్ వస్తుంది కాబట్టి నేను ఏసీ తీసుకుంటున్నాను. ఏసీని కనుక వేరే వాళ్ళకి పర్మనెంట్గా కనుక ట్రాన్స్ఫర్ కనుక చేసినట్లయితే సప్లై ఆఫ్ గూడ్స్ అని అంటాము. అదే కనుక కొన్ని రోజులు కనుక ప్రైవేట్ యూస్ అంటే డ్రాయింగ్స్ అనుకోండి, లేదంటే కనుక ఇదే నా పర్సనల్ యూస్ చేసుకొని మళ్ళీ నేను షాప్లో తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే కనుక సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం
ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, మన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానీ ఏవైనా కానీ ఇప్పుడు టెంపరీ ట్రాన్స్ఫర్ కనుక, జస్ట్ టెంపరీ ట్రాన్స్ఫర్ అంటే చెప్పే కదా. సో ఏసీ కొన్ని రోజులు వాడేసి వెంటనే నేను కనుక తీసుకొచ్చి పెట్టేసుకుంటున్నాను అని చెప్పేసి, లేదంటే కనుక మనకి ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ, లేదంటే కనుక సాఫ్ట్వేర్ ఉంది కదా యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు, ఇలాంటివి నీకు అక్కడికి ఏం కనిపిస్తుందో సాఫ్ట్వేర్, అది ఏ ఫైల్లోకి వెళ్ళి ఏ ఫైల్ని కనుక అలా చేసేదా అని చెప్పి లేదు కదా. సో అలాంటివన్నీ మనం ఏమైనా సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ, సో ఆల్రెడీ చెప్పాను ఇందాక మన దేవాంశ్ ఇన్స్టిట్యూట్కి కొంతమంది ఇక్కడికి ఏరియాలో క్లాసెస్ పెట్టొద్దు, అక్కడ నీకు పెట్టొద్దు అని చెప్పి మాట కనిపిస్తుంది కానీ అసలు ఏంటి కూడా కనిపించట్లేదు కదా. సో అలాంటివన్నీ ఏమైనా చేసినట్టయితే కనుక అవన్నీ సప్లై ఆఫ్ సర్వీసెస్లో కవర్ అవుతాయి. ఆల్రెడీ చెప్పా, టాలరేట్ అన్ యాక్ట్, అదే డోంట్ టు డూ అన్ యాక్ట్, ఇలాంటివన్నీ సప్లై ఆఫ్ ద సర్వీసెస్ కింద మనకి కవర్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్పెషల్ పాయింట్ లిక్విడేటింగ్ డ్యామేజెస్ కానీ, లేకపోతే కనుక చెక్ డిసానర్ అయిపోయింది, సో ఆల్రెడీ ఇదైతే కనుక సప్లై కిందకి రాదు. ఆల్రెడీ కంపెనీ లిక్విడ్ అయిపోతుంది, దాన్ని కట్టడానికే సరిగ్గా మనీ లేవు, లేదంటే కనుక ఆల్రెడీ చెప్పా. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన ఆల్రెడీ ఎంసీక్యూ వీడియోలో ఒకటి కవర్ చేస్తాను, ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను బండి వేసుకుని రోడ్డు మీద వెళ్తున్నాను. సో నాకు ఆగేంత ఓపిక లేదు కాబట్టి సిగ్నల్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాను. సో వాడు ఏం చేశాడంటే క్లిక్ చేసి పంపించాడు. సో పెనాల్టీ వేసాడు. ఓకే, పెనాల్టీ వేసాడు. సో అందుకని చెప్పి జిఎస్టీ కిందకు వస్తుందా అంటే, అది సప్లై కిందకు వస్తుందా అంటే రాదు అంటున్నా. ఎందుకు అంటే పోలీస్ నేను పలానా రోజు సో పలానా సిగ్నల్ దగ్గర జంప్ అవుతాను పలానా టైంకి అని చెప్పి నేను ఏమైనా ప్రిడిక్ట్ చేస్తున్నానా? మాకు పోలీస్కి ఏమైనా కాంట్రాక్ట్ ఉందా? లేదు కదా. సో కాంట్రాక్ట్ కనుక ఉండి కనుక నువ్వు కనుక అలా చేసినట్లయితే కనుక సప్లై కనుక వస్తుంది. నా దగ్గర పోలీస్కి నాకు ఎలాంటి కాంట్రాక్ట్ లేదు, పోలీస్ నేను పలానా టైంకి ఇలా చేస్తాను అని చెప్పేసి. సో అందుకని చెప్పి నేను నార్మల్గా ఒక పెనాల్టీ పడింది నాకు. సో ఇది ఒక వైలెన్స్ చేశాను. సో దానికి సంబంధించి ఏమైనా కనుక చేసినట్లయితే కనుక అది ఎలాంటి కాంట్రాక్ట్ బేస్లో చేయవు కాబట్టి సప్లై కిందకి రాదు. ఫోర్ ఫీచర్ ఆఫ్ ద శాలరీ, ఓకే నాకు శాలరీస్ ఫోర్ఫీట్ చేసేసారు, అలాంటప్పుడు కానీ బాండ్ అమౌంట్ ఆఫ్ ద ఎంప్లాయీ డస్ నాట్ కంటిన్యూ మినిమం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీమెచ్యూర్, ఆల్రెడీ మన ఎగ్జాంపుల్లో మన సాయి ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నాం. ఓకే, వాళ్ళు ఒకరికొకరు నచ్చక వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో వెంటనే మనం తీసుకొచ్చేసి వాళ్ళు జాబ్ పోయిందని బాధలో ఉంటాడు. సో ఎలాంటి అగ్రిమెంట్ ప్రకారం లేదు. సో అది అసలు సప్లై కిందకే రాదు. ఒకరికొకరు వెళ్ళిపోతున్నారు, ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది, కానీ ఒకరికొకళ్ళు జాబ్ నుంచి ఇంకా ఫ్యూచర్ 3 yearsలో 2 yearsలోనే వెళ్ళిపోతున్నారు. అలాంటివన్నీ జిఎస్టీ సప్లై కిందకి రాదు. సప్లై కిందకి రాలేదంటే జిఎస్టీ కిందకి కూడా రాదు. టికెట్ అమౌంట్ ఫోర్ ఫీచర్ కానీ, అదే నువ్వు ఎప్పుడైనా మన ఐపీఎల్ మ్యాచ్లకి వెళ్ళినప్పుడు టికెట్ ఇచ్చేస్తారు. టికెట్ ఇచ్చిన తర్వాత వర్షం పడిన తర్వాత కనుక అదే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నా జిఎస్టీ అమౌంట్ నాకు ఇవ్వండి అంటే కనుక టికెట్ నువ్వు ఆల్రెడీ కొన్న తర్వాత సో ఇది క్యాన్సిల్ చేయడం కుదరదు కాబట్టి టికెట్ అమౌంట్ ఫోర్ ఫీచర్ ఏమైనా చేసినట్లయితే అవన్నీ సప్లై కిందకే వస్తాయి. నువ్వు మ్యాచ్ పెట్టలేదు అని చెప్పి మేము అడగట్లేదు, నువ్వు టికెట్ తీసుకుని వెళ్ళావు, సగమే చూసావు. సో అందుకని చెప్పేసి అది ఇన్ కేసు ప్రీపేమెంట్ ఛార్జెస్లో కానీ, ఇప్పుడు లోన్స్ తీసుకుంటాం కదా మనం, యాప్ ఒక 5 yearsకి లోన్ తీసుకున్నాము. ఓకే, లోన్ యాప్లో అదే మన ఈ క్రెడ్ ఏదో కొన్ని యాప్స్ ఉంటాయి. సో మనకేమైందంటే కనుక అట్లీస్ట్ ఒక 3 lakhs తీసుకున్నాము, 24 months పెట్టాము. ఎప్పుడో మన దగ్గర మనీ ఉన్నాయి, డైలీ ఈఎంఐ టెన్షన్తో నాకు నిద్ర పట్టట్లేదు కదా అని చెప్పేసి నువ్వు త్వరగా క్లోజ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నావు. సో అలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ప్రీమెచ్యూర్గా కనుక ఏమైనా లోన్ కనుక క్లోజ్ చేసావనుకో, క్లోజ్ చేసినందుకు వాడు ఒక ఛార్జెస్ వేస్తాడు, ఆ ఛార్జెస్ మీద కూడా మనకి అది సప్లై అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సప్లై అయిందంటే ఆటోమేటిక్గా జిఎస్టీ పరిధిలోకి వస్తావు. ఓకే, ఎర్లీ టెర్మినేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ లీజ్, ఇప్పుడు ఉన్న లీజ్ ఉంది. సో నువ్వు చూసి ఈ కాంట్రాక్ట్ నుంచి నువ్వు ప్రీమెచ్యూర్గానే టెర్మినేషన్ అయిపోదాం అనుకుంటున్నావు. సో ఆ సిచ్యువేషన్లో కానీ లేట్ పేమెంట్ ఆఫ్ ద కనుక ఏమైనా సర్చార్జెస్ కానీ ఏమైనా కనుక చేసినట్లయితే కనుక, సో లేట్ పే చేసావు, నేను సప్లై రీజెస్ ఆల్రెడీ చూసినట్టు హైర్ పర్చేజెస్ మీద. సో మనకు కనుక అలాంటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ కనుక చేసినట్లయితే కనుక వాటి మీద కూడా జిఎస్టీ సప్లై అవుతుంది, జిఎస్టీ లైబుల్ అవుతుంది. ఫోర్ ఫీచర్ ఆఫ్ నాన్ రిఫండబుల్ టికెట్ సెక్యూరిటీస్ డిపాజిట్స్, సో ఇవన్నీ సప్లై కిందకి వస్తుంది. సప్లై అంటే ఆటోమేటిక్గా
జిఎస్టీ లైబుల్ అవుతుంది. ఒక్కొక్కసారి చూడండి లిక్విడేషన్ డ్యామేజెస్ కానీ లేదంటే కనుక నేను పోలీస్ పలానా టైంలో నేను వైలేట్ చేస్తామని చెప్పి వాళ్ళకి మనకి ఎలాంటి అగ్రిమెంట్ లేదు కాబట్టి అలాంటి పెనాల్టీస్ కనుక ఏమైనా కనుక జరిగినట్లయితే కనుక అవన్నీ అసలు సప్లై పరిధిలోకి రాదు. సప్లై అవ్వలేదు అంటే కనుక జిఎస్టీ కిందకి రాదు. ఓకే, ఫోర్ ఫీచర్ ఆఫ్ ద శాలరీ మన సాయి అనే అతని పర్సన్ శాలరీ వద్దు నువ్వు వద్దు వెళ్ళిపోతారా బాబు, ఈ టార్చర్ నేను భరించలేనని ఫీల్ అవుతున్నాడు. సో అలాంటివన్నీ ఓకే. రీపేమెంట్ ఛార్జెస్ కానీ లోన్స్ కానీ ఎప్పుడైనా ఇంకా కాంట్రాక్ట్ ఉంది నీకు అమౌంట్ టెన్షన్ భరించలేక ఎక్కువ రీపేమెంట్ చేసేసావు, లేదు అంటే కనుక ఐపీఎల్కి వెళ్ళావు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. సో అలాంటివి ఏం చేస్తున్నా కానీ అవన్నీ సప్లై కిందకే వస్తుంది. సో సప్లై ఇస్ లైబుల్ టు జిఎస్టీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నా, ఆల్రెడీ చెప్పా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి నువ్వు ఏదైనా ల్యాండ్ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే, దాని మీద నువ్వు ఎలాంటి సర్వీస్ చేసినా అది సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుంది. ఒక చిన్న గోల్డెన్ రూల్ లాగా పెట్టుకోండి, ట్రిక్కీ పాయింట్. దాని మీద ఎలాంటి సర్వీసెస్, రెంటింగ్కి ఇచ్చావా, లీజ్కి ఇచ్చావా, లేదంటే కనుక అదర్ హౌస్ ప్రాపర్టీ బిల్డింగ్ కట్టించావా, ఆల్వేస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఏది చేసినా కానీ నేను చెప్పాను ఆ సర్వీసెస్ కిందే వస్తుంది, అది గూడ్ కింద మనకు కనిపించదు. ఓకే, సో ఇది ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఏం లేదు, పాయింట్ చాలా ఈజీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనిపించింది క్వశ్చన్లో ఫస్ట్ కళ్ళు మూసుకున్నది సప్లై ఆఫ్ సర్వీసెస్, అది జిఎస్టీ కిందకు వస్తుంది. అది ట్యాక్సిబుల్లా నాన్ ట్యాక్సిబుల్లా అని చెప్పి మనం ఎగ్జామ్షన్లో మాట్లాడుకుందాము. సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ డ్రింక్ ఆల్రెడీ తెలిసిందే కదా, మన ఆల్కహాల్ లెక్కల లైసెన్స్ మీదే మన అది సప్లై అనేది లేదు. అదర్ దాన్ మన రెస్టారెంట్, మన ఇది క్రీమ్ స్టోన్స్ కానీ లేదు అంటే కనుక మన ఐస్ క్రీమ్ ఏదైనా సరే మన ఫుడ్ రెస్టారెంట్ మనం తినడానికి వెళ్తాము. సో మన స్వీట్ మ్యాజిక్స్ కానీ ఎక్కడికైనా బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు సో అది ఏదైనా అదర్ దాన్ ఆల్కహాల్ లిక్కర్ కనుక కాకుండా మన ఏ సర్వీసెస్ కనుక చేసినట్టయితే కనుక అవన్నీ రెస్టారెంట్ సర్వీసెస్ అంటారు. రెస్టారెంట్ అయితే కనుక సప్లై కిందకి వస్తుంది, సప్లై ఆఫ్ సర్వీసెస్ కిందకి వస్తుంది. సప్లై ఆఫ్ సర్వీసెస్ ట్యాక్సిబుల్ నాన్ ట్యాక్సిబుల్ ఎంత రేటు అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, అది జస్ట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కిందకి వస్తుంది. ఓకే, ఒకసారి రివిజన్ చేపిస్తున్నాను, మిగతాది ఏమైనా ఉంటే కనుక నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది, లెస్ దాన్ 50,000 కనుక ఉన్నట్లయితే కనుక అది మనకి సప్లై కిందకి రాదు. అదే కనుక ఆ పర్సన్స్ అనేది ఎంప్లాయర్ అనేవాడు ఐటీసీ తీసుకున్నాడు, ఆ సర్వీసెస్ యొక్క కాస్ట్ 20,000 అయినా కానీ అది సప్లై కిందకి వస్తుంది. అదే కనుక కన్సిడరేషన్ మోర్ దెన్ 50,000 అయితే కనుక ఓకే. ఇక్కడ ఐటీసీ అన్నది చాలా కీ రోల్. ఐటీసీ కనుక ఏది చేసినా కానీ ఎంప్లాయర్ ఇక్కడ కన్సిడరేషన్ 50,000 అనే లిమిట్ మనం చూడొద్దు. ఆల్వేస్ వీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ ద ఏజెంట్. ప్రిన్సిపల్ కనుక డైరెక్ట్ కనుక ఇన్వాయిస్ కనుక ఇచ్చాడు అంటే కనుక ఇక్కడ దీన్ని సప్లై కింద లేదు. అది ఏజెంట్ అనేవాడు ఇతను ఓన్ పేరు మీద కనుక ఇచ్చినట్లయితే కనుక అప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ని వీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, ఒక గోల్డెన్ రూల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ కన్సిడరేషన్ కనుక కనిపించినట్లయితే ఆ 2 పాయింట్లు కనిపించేసినట్లయితే కనుక అది బిజినెస్ కోసం చేస్తున్నానా లేదంటే కనుక నాన్ బిజినెస్ కోసం చేస్తున్నానా అని చెప్పి చూడట్లేదు. ఆల్వేస్ అప్లై. అది రిలేటెడ్ పర్సన్స్, ఆల్రెడీ రిలేటెడ్ పర్సన్స్ ఎవరు, బ్రదర్ అండ్ సిస్టర్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆల్వేస్ డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే వీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ దగ్గర నుంచి రిలేటెడ్ పర్సన్ నుంచి ఏమైనా సర్వీసెస్ తీసుకున్నావు ఇన్ ద కోర్స్ ఆఫ్ అదర్సెస్ బిజినెస్ కనుక చేసినట్టయితే కనుక ఆల్వేస్ వీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఆల్రెడీ చెప్పాను, స్పౌసు, చిల్డ్రన్ డిపెండెంట్ అయినా కాకపోయినా వీ షుడ్ బి ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఎ రిలేటెడ్ పర్సన్స్. ఓకే, ఈ రిలేటెడ్ పర్సన్స్లో మనకి వీళ్ళు కూడా కవర్ అవుతారు. ఇది మన ఎస్టాబ్లిష్మెంట్ డిస్టింగ్స్ పర్సన్స్ కానీ సో సేమ్ అదే పాన్ కార్డు మీద ఉన్నట్టు ఆ డిస్టింగ్స్ పర్సన్స్ కూడా కవర్ అయిపోతారు. ఎంప్లాయర్ రిలేషన్షిప్, అమౌంట్ పెయిడ్, ప్రీమేచ్యూర్ టెర్మినేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్స్ కనుక మన సాయి అనే జాబ్ నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఈ టార్చర్ భరించలేక వేజెస్ కానీ క్యాజువల్ వేజెస్ కానీ డైరెక్టర్స్ సెక్షన్ 192లో కవర్ అయితే కనుక నాట్ ఏ సప్లై. అదర్ దెన్ ఎవరైనా కనుక ఉన్నట్లయితే కనుక వీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. సర్వీసెస్, ఆల్రెడీ మన సర్వీసెస్ కోర్టు, ట్రిబ్యునల్ ఇవన్నీ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే కనుక అసలు జిఎస్టీ కిందకే రాదు. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అయితే కనుక అసలు అది ఎక్సెప్షన్, అంటే ఇట్స్ లైబిలిటీ టు జిఎస్టీ. ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా దిగజాలేదు చెప్పాను, ఆల్రెడీ ఫ్యూనల్ కానీ బర్నర్ కానీ లేదంటే కనుక మార్చురీ సర్వీసెస్ కనుక చేసినట్టయితే కనుక అది జిఎస్టీ కిందకి రాదు అని చెప్పేసి. యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేది అసలు జిఎస్టీలోకే రాదు. కానీ కొన్ని వస్తున్నాయి, ఎప్పుడు బెట్టింగ్ కానీ లేదంటే గోవా గ్యాంబ్లింగ్స్ కానీ లేదంటే కనుక కేరళ లాటరీ టికెట్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. హార్స్ రేసెస్, రామ్ చరణ్ కనుక హార్స్ రేసెస్ వీటికి సంబంధించిన ఏదైనా కానీ అది లైబిలిటీ టు పే జిఎస్టీ.
మన దేవర ఎగ్జాంపుల్ చెప్పాను. సో మన దేవర ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియాకి గూడ్స్ అనేది టచ్ అవ్వట్లేదు, బయట కంట్రీ నుంచి బయట కంట్రీకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ సిచ్యువేషన్లో మనకి జిఎస్టీ రాదు. నేను లక్కీ భాస్కర్ టీవీ ఎగ్జాంపుల్ చెప్పా, అది వేరే హౌసెస్లో ఇన్ని రోజులు హోల్డ్ చేశారు, ఆ సర్వీసెస్ కింద జిఎస్టీ అనేది లెవీ చేయను. హైజీ సేల్స్ నాకు కేజీఎఫ్ లాగా మనకు వస్తున్నాయి, మంచి గోల్డ్ కనుక మంచి రేట్ పలికిందని చెప్పేసి కనుక బయట నుంచి బయటకి అలా తిరిగి వెళ్ళిపోతుంది, పోర్ట్ టచ్ అవ్వకుండా అలా వెళ్ళిపోతుంది, వేరే వాడికి అమ్మేద్దామని చెప్పేసి. అలానే సిచ్యువేషన్లో కూడా మనకి జిఎస్టీ కిందకి రాదు. లైసెన్స్, ఆల్కహాల్ లిక్కర్ లైసెన్స్ ఇస్తే కనుక అసలు జిఎస్టీ కిందకి రాదు. ఓకే, అదర్ దాన్ ఏమైనా కనుక ఏది శాండ్, అది ఇసుక కానీ లేదంటే కనుక మైనింగ్ ఇలాంటి కనుక అయితే కనుక జిఎస్టీ కిందకి వస్తుంది. చెప్పాను నేను, ఇది ట్రక్స్ కానీ బస్సెస్ కానీ మనకేంటంటే కనుక డైరెక్ట్ మెటల్తో కానీ రాదు, జస్ట్ అవి కనుక నా డిస్టింగ్స్ పర్సన్స్ కనుక పంపించినట్లయితే కనుక నార్మల్గా ట్రీట్ చేయను. ఆ డిస్టింగ్స్ పర్సన్స్ కనుక ఫర్దర్ సప్లై కనుక చేసినట్లయితే కనుక అవి షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఆల్వేస్ టైటిల్ పంపించేస్తున్నాను, అంటే టైటిల్ మీన్స్ నేను ఆ గూడ్ని కూడా ఇచ్చేస్తున్నాను, టోటల్గా గూడ్స్ని ఇచ్చేస్తే కనుక ఆ సప్లై ఆఫ్ గూడ్స్. అదే కనుక హైర్ పర్చేజెస్ అయినా కానీ సప్లై ఆఫ్ గూడ్స్, ఎందుకంటే తిరిగి నాకు అది లాస్ట్కి వస్తుంది కాబట్టి. అదే కనుక జస్ట్ కొన్ని రోజులు వాడుకుని ఇవ్వండి అని చెప్పేసి మన షామియా కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో సర్వీసెస్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర, సర్వీస్ లెక్క ట్రీట్ చేయండి. సో నీకు రెంటల్స్కి ఏమైనా కనుక ల్యాండ్ బిల్డింగ్ ఉంటే కనుక ల్యాండ్ కనుక కనిపించినట్టయితే కనుక కళ్ళు మూసుకుని అది ఆల్వేస్ వీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ సప్లై ఆఫ్ సర్వీసెస్. దాని మీద ఎలాంటి సర్వీసెస్ కనుక చేసినట్లయితే కనుక. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ బిజినెస్ అసెట్, నేను పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసేసాను అంటే అది నేను కొనుక్కున్నట్టు, అది సప్లై కిందకి గూడ్ కింద డిటర్మైన్ చేయండి. అదే కనుక యూస్ చేసుకుని ఇస్తున్నాను డ్రాయింగ్స్, అదే డ్రాయింగ్ లెక్క ట్రీట్ చేయండి, సప్లై సర్వీసెస్. ఓకే, నాకు ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, మన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కానీ ఇవన్నీ. సో మనం ఏం చేస్తున్నామంటే అది ఏం చేసినా కానీ మన సప్లై ఆఫ్ సర్వీసెస్, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ అది ఏ యాంటీవైరస్ మనం ఏ ఫైల్ని రిమూవ్ చేస్తుందని చెప్పి మనకు తెలియదు, సో దానికోసం అని చెప్పేసి. లిక్విడేషన్ డ్యామేజెస్ కానీ లేదంటే కనుక చెప్పాను, లిక్విడేషన్ డ్యామేజ్, కంపెనీ లిక్విడేషన్ అయ్యే పొజిషన్లో ఉంది, చెక్ బౌన్స్ ఈ కేసెస్లో కానీ లేదంటే కనుక పెనాల్టీ నేను ఈరోజు ఇది చేస్తానని చెప్పి తెలియదు కాబట్టి, ఫోర్ ఫీచర్ ఆఫ్ శాలరీ కనుక ఫోర్ ఫీచర్ ఏమైనా చేసినట్టయితే కనుక అది నాట్ ఏ సప్లై. అదే కనుక నేను రీపేమెంట్ చేస్తున్నాను, రీపేమెంట్ ఛార్జెస్ కానీ లేదంటే కనుక ఎర్లీ క్లోజ్ అంటే నాకు ఈఎంఐ ఎక్కువైపోతుంది, సో అందుకని చెప్పేసి నేను త్వరగా క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేదంటే కనుక నేను ఐపీఎల్ టికెట్ తీసుకున్నాను, మ్యాచ్ క్యాన్సిల్ అయింది, సో అవన్నీ క్యాన్సిల్ అయినా కానీ ఆల్రెడీ మనం ఏం చేస్తున్నామంటే సప్లై కిందకి ట్రీట్ చేస్తున్నాం, యాక్ట్ జరిగిందా లేదా అని చెప్పేసి మనం ట్రీట్ చేయట్లేదు. రెంటింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఎలాంటి సర్వీసెస్ కనుక చేసినట్టయితే కనుక ఇది ఆల్వేస్ సర్వీసెస్ కిందకి వస్తుందని చెప్పాను. ఇది జస్ట్ క్యాజువల్ పాయింట్స్ ఒక్కసారి రీడ్ చేసేయండి చాలు, ఎక్కువ టెన్షన్ లేదు. ఎప్పుడే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చూడండి సర్వీసెస్ కిందకి వస్తుంది. ఓకే, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. మన ఆల్కహాల్ లిక్కర్ కింద అసలు లైసెన్సే జిఎస్టీ కిందకి రాదు అన్నప్పుడు అవి చేసినప్పుడు ఎందుకు వస్తుంది? అది కాకుండా రెస్టారెంట్ సర్వీసెస్, మనం బయటకు వెళ్ళి ఆ క్రీమ్ స్టోన్లో కానీ లేదంటే కనుక ఇక్కడ ఫుడ్ మనం మంచి బిర్యానీ పాయింట్లు తిన్నట్లయితే కనుక అది సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద. ఓకే, ఇది మనం నెక్స్ట్ పాయింట్లో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మ్యాక్సిమం స్లో అంటే స్పీడ్గానే కవర్ చేస్తుంది, బేసిక్స్ పాయింట్సే కాబట్టి ఒకసారి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒకసారి ఏమైనా కుదిరితే కనుక కామెంట్స్ కానీ రివ్యూ కానీ ఒకసారి ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ.